శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం నరసన్నపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆయన స్వగ్రామం మపకం గ్రామంలో ప్రచారం చేపట్టారు. అక్కడి జనం ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ జన నీరాజనాలు పట్టారు. మబగాం నుండి బయలుదేరి కత్తిరివానిపేట, తలసముద్రం, దీర్ఘాసి, ముప్పిడి గ్రామాల మీదుగా రాళ్లపాడు గ్రామం వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేశారు. అలాగే ఈదుల వలస నుండి పిన్నింటిపేట గ్రామాల వద్ద అధిక సంఖ్యలో మహిళలు ప్రచార రథానికి ఎదురొచ్చి కర్పూర హారతులు పట్టారు. అదేవిధంగా వనవిష్ణుపురం గ్రామంలో కూడా కృష్ణదాస్ కు పూల వర్షం కురిపించారు. కాగా యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, ఎమ్మెల్సీ నర్తు రామారావులు వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి మేలు జరిగిందని, పేదలు పార్టీగా పేరు తెచ్చుకున్న వైసీపీని మరోసారి గెలిపించాలన్నారు. జగన్ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, దానికోసం మరోసారి జగన్ ని సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ప్రారంభించడం జరిగింది. అలాగే మనకు కూడా ఇదే రోజు ముహూర్తం నిర్ణయించడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదాలు గతంలో నాకు అందించి మా సొంత గ్రామాల్లాగా ఈ కామేశ్వరపేట గ్రామం ఎప్పుడూ మాకు ఎన్నుగా ఉండేటటువంటి గ్రామం. గతంలో మా తమ్ముడికి కానీ తర్వాత నాకు కానీ మేము 7 సార్లు గెలడానికి ప్రధాన కారకమైనటువంటి గ్రామాల్లో ఈ కామేశ్వరపేట గ్రామం కూడా ఒకటి. ఎప్పుడు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మాకు గౌరవించి అభిమానించి మా రాజకీయ ఉన్నతికి తోడ్పడినటువంటి గ్రామస్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత 5 సంవత్సరాల పాలన ఈ రాష్ట్రంలో సాగింది. ఇక్కడ విజ్ఞమైనటువంటి అనేక మంది ఓటర్లు ఉన్నారు. ఒక నాయకుడు అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించేవాడే నాయకుడు. ఇవాళ దాన్ని సంపూర్ణంగా దాని అర్థానికి విలువనిచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మనకు ఆరాధ్య నాయకుడు అయితే, ఆయనకి ఉడికూర్చుకుని 100కి 100 పాళ్ళు అతని ఆశయాలకి అనుగుణంగా ఇవాళ పాలన సాగిస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్ర అవసరాల్లో ప్రధాన అవసరాలుగా గుర్తించినటువంటి విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. అలాగే కామేశ్వరపేట కూడా కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా దశల వారీగా చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని చేసాం, ఇంకా చిన్న అవసరాలు ఉన్నాయి. మరి మాకు ఈ గ్రామంలో మీ అందరూ ఎన్నుకున్నటువంటి సర్పంచ్ గారు కానీ ఎంపీటీస్ కానీ వీళ్ళు ఎప్పుడు కూడా మాకు అండగా ఉంటున్నారు. పెద్దలందరూ కూడా మీ సూచనలు పాటిస్తూ వీళ్ళు మాకు అండగా ఉన్నటువంటి సందర్భం మాకు ఎప్పుడు కూడా సంతోషం కలిగిస్తుంది. ఆనాడు పూజ్యులు దివంగత రామారావు గారి ఆశీస్సులు కూడా ఆ వేళ మనకు మెండుగా ఉండేవి. అలాగే పెద్దలు అనేక మంది మాకు ఆశీర్వదించి ఈ గ్రామంలో మా గౌరవాన్ని పెంచే విధంగా మీరు పనిచేస్తారు. మేము చనువుగా ఇది మా గ్రామంగా మీ అందరూ ఎంతో ప్రేమతో ఉన్నటువంటి మీరు నన్ను మరొకసారి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిపించి మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మరొక 5 సంవత్సరాలు పనిచేస్తే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంది కనుక ఒక విజ్ఞత కలిగినటువంటి ఆలోచన పడేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.